ఏపీలో విలక్షణమైన అసెంబ్లీ స్థానాల్లో తూర్పుగోదావరి జిల్లాలో అనపర్తి ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ అత్యంత భారీ మెజారిటీతో విజయ ఢంకాను మోగించింది. ఈసారి కూడా అనపర్తి వైఎస్ఆర్సీపీ ఖాతాలో చేరటం లాంఛనమే. అందుకే ఈ సీట్ను చంద్రబాబు తెలివిగా బీజేపీకి కేటాయించారు. అయితే బీజేపీకి అభ్యర్థి లేకపోవడంతో టీడీపీలో టికెట్ ఆశించిన నేతకు కాషాయ తీర్థం ఇచ్చి టికెట్ను కూడా కట్టబెట్టారు. కూటమి విచిత్ర వేషాలతో ప్రజల ముందు మరింత చులకనైంది. మరోవైపు ప్రజలంతా ఫ్యాన్కే మద్దతిస్తున్నట్లుగా పోలింగ్ సరళి చెబుతోంది. అనపర్తి వ్యవహారం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రెడ్డి సామాజిక వర్గం ప్రాబల్యం అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో అనపర్తి ఒకటి. ఆర్థికంగా పటిష్టంగా ఉన్న ఈ నియోజకవర్గంలో బీసీ, ఇతర సామాజిక వర్గాలు కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరపున పోటీ చేసిన సత్తి సూర్యనారాయణ రెడ్డిని 55,000 మెజారిటీతో అనపర్తి ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపించారు. సౌమ్యుడు, నిగర్వి, 10 రూపాయల వైద్యుడిగా పేరున్న సూర్యనారాయణ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ పాలనలో 5 ఏళ్ల కాలంలో అనపర్తి చాలా వరకు అభివృద్ధి చెందింది. ముఖ్యంగా అగ్రవర్ణాల్లోని పేదలకు జగన్ పాలనలో ఎన్నో మేళ్లు జరిగాయి. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా జరిగాయి. దీంతో వైఎస్ జగన్ పాలనలోనే నిజమైన అభివృద్ధి ఉంటుందని ప్రజలంతా అభిప్రాయపడి ఈసారి కూడా ఫ్యాన్నే బలపరిచారు. ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమిలో చిత్ర విచిత్ర పరిణామాలు సంభవించాయి. మొదట అనపర్తిలో తెలుగుదేశం పార్టీయే పోటీ చేయాలని నిర్ణయించింది. కానీ ఎలాగూ ఓడిపోయే సీటే గనుక కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ నేత శివరామరాజును అభ్యర్థిగా ప్రకటించారు. బీజేపీ అభ్యర్థి ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ సర్దుబాట్ల వ్యవహారంతో టీడీపీలో ఒక్కసారిగా అగ్గిరాజుకుంది. ముందు ప్రకటించిన విధంగా టీడీపీ నేత రామకృష్ణారెడ్డికి టికెట్ రాదన్న విషయం స్పష్టమైపోయింది. దీంతో ఆయన రెబల్గా బరిలోకి దిగడానికి రెడీ అయ్యారు. ఇంటింటి ప్రచారం కూడా ప్రారంభించారు. తనకు జనం మద్దతు ఉందని నిరూపించుకోవడానికి రామకృష్ణారెడ్డి అనేక జిమ్మిక్కులు చేశారు. చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబు, పురంధేశ్వరి కుమ్మక్కై బీజేపీ అభ్యర్థిని డమ్మీగా మార్చేశారు. రామకృష్ణారెడ్డితో టీడీపీకి రాజీనామా చేయించి బీజేపీలో చేర్పించి ఆ పార్టీ తరపున బీ ఫారం ఇచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. బీజేపీ తొలుత అభ్యర్థిగా ప్రకటించిన శివరామరాజు ఓ మాజీ సైనికుడు. నిత్యం విలువల గురించి చెప్పే కాషాయ పార్టీ మాజీ సైనికుణ్ణి వంచిందనే విమర్శలు కూడా ఎదుర్కొంది. టీడీపీ, బీజేపీ నాయకత్వాల తీరుతో అనపర్తి నియోజకవర్గం ప్రజలు విస్తుపోయారు. ఎన్నికల్లో విజయం కోసం కూటమి పార్టీలు చేస్తున్న కుట్రలను గమనించారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా అనపర్తిలో పోలింగ్ నమోదైంది. 2,26,000 ఓటర్లకు గాను 1,90,000 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86.23% పోలింగ్ నమోదైంది. మహిళలు కూడా అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. పురుషుల కంటే మహిళలే 2,000 మంది అదనంగా ఓటు వేశారు. మహిళల ఓట్లు సంక్షేమ పాలనకే అన్న విషయం స్పష్టమవుతోంది. అనపర్తి నియోజకవర్గంలో విద్య, వైద్యాన్ని గత పాలకులెవరూ అస్సలు పట్టించుకోలేదు. వైఎస్ జగన్ పాలనలోనే గ్రామ స్థాయిలో వైద్యం, విద్య సదుపాయాలు మెరుగుపడటంతో ఈ నియోజకవర్గం ప్రజలకు వైఎస్ఆర్సీపీయే మళ్లీ రావాలని కోరుకుంటున్నట్లు తేట తెల్లమవుతోంది.